సర్పంచులను గెలిపించారు. మరోసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కవిత గారు కూడా తిరిగారు 1-2 చోట్ల. వాళ్ళకు కూడా ప్రజల తరపున, నా నియోజకవర్గాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. కొన్ని 1-2 ఓట్లతోటి, 1 ఓటు, 2 ఓటు, 3 ఓట్లు, 10 ఓట్ల వరకు దాదాపు మనకు 10 మంది ఓడిపోవడం జరిగింది. అలాగే 15 మంది రెబల్స్ తోటి జరిగింది. దాదాపు అంటే మనం నియర్ అబౌట్ 90 సీట్లు గెలిచే వాళ్ళం, కానీ 58 సీట్లు మాత్రమే గెలిచాం. ఇది మన ఘన విజయం. రాబోయే రోజులలో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పిఎస్ఏ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇక ఎట్లా గెలుస్తారో మనం అందరం ఊహించుకోవాలి. నేను ఇవాళ లేనిపోని హామీలు ఇచ్చారు. 422 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన మహనీయుడు, చాలా గొప్ప వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే ఇవాళ మీరు సీఎం అయ్యే వాళ్ళ, అది ఒక్కటి మీరు ఆలోచించాలి. అంతేకాకుండా మా ప్రజలకు ఇచ్చిన హామీలు, మా మహిళా సోదరిమణులు కనబడితే మీకు నెలకు 2500 అంటివి. ఇలా వృద్ధులు కనబడుతుంది 2,000 ఏం సరిపోతాయి, 4,000 ఆసరా పింఛన్ ఇస్తానంటివి. ఇలా వికలాంగులు కనబడితే మీకు 4,000 ఏం సరిపోతాయి, ఇలా 6,000 ఇస్తానంటివి. మా రైతు అన్నం పెట్టే రైతు సోదరులకు ఉరకండి 2 లక్షలు తీసుకురండి, డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తానంటివి. ఇవాళ మేమిచ్చే 10 ఎకరానికి 10,000 సరిపోవు, నేను 15,000 ఇస్తా, ఇన్నో తోపు అని చెప్పేసి నేను కౌలు రైతులకు కూడా ఇస్తానండి. ఇవన్నీ జరిగినాయా? ఒక్కటన్నా నెరవేరిందా? ఇంకా ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా బీఆర్ఎస్ సత్తా ఏందో ముందు ముందు చూపిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.